పెట్టుకోవట్లేదండి. హలో, ఇది పెట్టుకోవాలి కదా. యావయ్యో యావయ్యో, బీపీదయ్యా, ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు. ఒరే సంతుగా, మీ అక్కని కట్నం లేకుండా చేసుకున్నావు కదరా, బాగానే చూసుకుంటున్నా కదా, నా కారు కూడా వాడుకుంటున్నావు కదా, మరి ఎందుకురా నీకు నేనేంట అంత కక్ష? ఈ కొత్త టర్కి కొని తెచ్చావేంట్రా? బావ నువ్వేం భయపడకు, ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు. నేను చెప్పడమేట్రా, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నా నమ్మాలి కదా, మాలాంటి మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ. డాక్టర్ తో చెప్పించుకుని 10 లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి. అంతే కదా, ఏ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలేం లేవు కదా. నీ స్టెథోస్కోప్ మీద ఒట్టు. సూపర్ సార్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్. నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు. యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక మనిషికి చేయాల్సినవి, చేయకూడనివి, చేయలేని స్కానింగ్ కూడా చేయించాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఎగిరిపోండి అంతే. బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు, కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 రాదు. పోనీ ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా? ఏమండి, నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఏసీ రిమోట్ ఎందుకు? అంకుల్, బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే. మీకు ఇలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు ఎలా పోయాడు? ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్. అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావకు తెలియదు కదా, నేను అలాగే పోవచ్చు కదా. పోవచ్చు, పోసుకొని రావచ్చు. ఏమండి, అలాంటివి తెలియాలనే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది. మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీయించుకున్నాను. మరి నా గుండెలో నిప్పు ఎందుకు వచ్చింది? స్టెంట్ ఎందుకు పడింది? ఏమండి, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు వేస్తేనే నాకు పేషెంట్ మీద రెస్పెక్ట్ పోయేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ఎక్విప్మెంట్ సార్ అది. వాటితో చెక్ చేసి నీ బాడీలో ఉన్న అణువణువు స్కాన్ అయిపోయి అందులో ఉన్న వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ మేము. వీఆర్ డాక్టర్స్. మరి మీ దగ్గరకు వచ్చిన తమిళనాడు సీఎం జయలలిత ఎందుకు చచ్చిపోయినట్టు? ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే? అరే, మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ కూర్చో. మరి ఇంకేంటండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవండి. అవి గూగుల్లో వెతికినా దొరకవు, అవి చెప్పిన మీకు అర్థం కావు. అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో. నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాననుకోవచ్చు కదా. మధ్యలో కోటిగాడే రా, వాడిపోతే వీడెందుకు పోతాడు? సారీ సార్. ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ చేయించుకుని ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం ఏమో. లేదు, నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుంటాడు. కరెక్ట్ గా చెప్పావు గోపాలం. ఇలాంటి 100 టెస్టులు చేయించాను. మరి ఎందుకు పోయాను? ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు. అరగంట ముందు బాగుందంటారు, గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు. నాలాగే నువ్వు పోతావు. మార్చి 1 నాదైతే ఏప్రిల్ 1 విడుదల నీది. ఏంటి మీలో మీరే ఎక్కడున్నారు? లేదమ్మా, కోటేశ్వరరావు వచ్చాడు. ఏప్రిల్ 1 విడుదలంట. ఆ రోజు నేను చచ్చిపోతానంట. ముందు నుంచి నేను చెప్తున్నట్టే జరుగుతుంది చూసారా? కోటిగాని ఇన్సూరెన్స్ కట్టరా, పాలసీ తీసుకోరా అని 100 సార్లు అడిగాను. ఇప్పుడు ఏమైంది? బంగారం లాంటి ఆడు సావు ₹1 లేకుండా వేస్ట్ అయిపోయింది. సార్, మీరు మాత్రం ఆడు చేసిన తప్పు చేయకండి సార్. నేను చేయనివ్వను. మీకోసం ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొచ్చాను, అర్జెంట్గా కట్టండి. లేదు కట్టనంటారా? ఏమో, తెల్లారితే సావొస్తే రావచ్చు కాదండి, వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ కోటిగాడి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పడుతుంది. మరి అప్పుడేం చేస్తారు? అంటే ఏంటని మీ ఉద్దేశం? నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా? మీ అమ్మాయి వైఫ్ లేరా ఏంటి? వాళ్ళంతా దొడ్లో ఉన్నారండి. మీరు చచ్చిపోతారైతే అరవకు. గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతుంది గోపాలం. కానీ నేను ఫోర్స్ చేశాను చెప్పకే. మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అనమంటే ఊ అనండి. ఊ అనండి, ఊ అను. సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం. నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారా? పిట్ట రాలినట్లు రాలిపోతారా? ఊ కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం
రాలిపోతాను అనండి. రాలిపోతాను. రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది కానీ. సంతు సంతు మళ్ళీ ఏమైందో సంతు సంతు మా నాన్న కనపడటం లేదు. ఏంటి కనబడట్లేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓక నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి నాకు మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తి గారు ఫోన్ చేసింది ఆడి దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపడటం లేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్? డాక్టర్ బాబు, డాక్టర్ ఆగండి, డాక్టర్ డాక్టర్ బాబు, డాక్టర్. పరి 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 డెడ్ ఎండ్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు వంటలకేంటయ్యా? అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు? వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు. వాళ్ళందరికంటే పెద్ద లఫోటే బాబు. నాకు తెలుసు. సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడుకుంది ఇప్పుడు. ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను. ఎందుకు? ఎవరు లేరని చెప్పి నన్ను ఏసీ అనగా విట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఇటీ ఉండని. నేను చావబోతున్నానంటే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, అందుకని. నీకు ఏ రోగం లేదయ్యా చావడానికి, ఉన్నది ఒకటే రోగం, మాయ రోగం. ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా, నన్ను బిడ్డెక్కించండి. ఒక వారం కాదు, నెల రోజులు. నా చావు ముప్పు తప్పే వరకు, నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలవులు ఎక్కించండి. అవి సెలైన్లు అయ్యా, సెల్ ఫోన్ ఛార్జర్లు కాదు. ఎక్కించు. అయినా నీకేమైనా పిచ్చా మెంటలా వెర్రా? ఇదేమైనా జిమ్ యోగా సెంటర్ చెప్పండి, ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి? ఇది హాస్పిటల్ అయ్యా, హాస్పిటల్. తెలుసు, హాస్పిటల్ అని తెలుసు, అందుకే వచ్చా. మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్. ముందు జాయిన్ చేసుకుంటావా లేదు ఇప్పుడు? ఏంటి వాయిస్ లేస్తుంది? బెదిరిస్తున్నావా? బెదిరింపే, లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా. కోటే ఆ ఆడొచ్చాడా? రావడం ఏంటి, నాతో పాటు ఉన్నాడుగా స్ట్రెచర్ మీద. అడుగో ఎరా కొట్టే, గట్టిగా చెప్పరా. నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ని క్రిమినల్ చేసేస్తా. విన్నావుగా? నాకెలా నిలబడుతాయ్యా? ఇంతకీ ఏమన్నాడు? నన్ను బిడ్డెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట, వదలడంట. ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు? ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసుతోనో రికమెండ్ చేయించుకుంటాడు. మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేయిస్తారు? నన్ను వదిలేండి అయ్యా. వదలను డాక్టర్ బాబు. ఏమయ్యా, నా పిల్లలకి నేను మొగ్గుని నిరూపించుకునే ఒకే ఒక టైం అయ్యా ఇది. నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు. మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని. ముందు నా కూతురు పెళ్లి కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా బయటికి వెళ్ళాలి. నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను, అదేగా నీ టార్గెట్. నీ అనారోగ్యంతో నాకు అనవసరం, నా ఆరోగ్యం నాకు అవసరం. స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కమాన్ కమాన్ కమాన్. ఏమండి, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ రోగులు ఉంటారు. అసలు ఈ కరోనా పేషెంట్ ఒకడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారనుకోండి, వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్. అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు. కరుణ ఉందా? మరి చెప్పేవరా స్వామి ఇందాక నుంచే. ఇప్పుడు మాత్రం డ్రాప్స్ పెడుతున్నాయి. నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పుకొని గమ్మున పచ్చుకోండి. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. పడే మరి అప్పటికి తగ్గకపోతే నేను 3 రోజులైతే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని బతుకుంటానయ్యా. ఆ పోయేటప్పుడు ఆ కోటి గారు తీసుకుపో. అరే కోటి, డాక్టర్ గారికి బాయ్ చెప్పరా. చెప్పండి, వెళ్ళమే. డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట. రేయ్, నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని. బావా బ్రో, వాట్సాప్ మై మ్యాన్. అరే నిన్ను ఆగాగు, క్యాండిడేట్ ని క్యాబ్ ఎక్కించేసావా? ఎక్కించేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏంట్రా గుడ్డు? ఏంటి గుడ్డు?